మనం ఈరోజు ఎడ్జిటి సోషల్ స్టడీస్ మెథడాలజీలో భాగంగా పాఠ్య పథకము రచన మరియు విద్యా ప్రణాళిక గురించి ఒకసారి పరిశీలిద్దాం. దీనిలో భాగంగా ఈ యూనిట్లో మనం ముఖ్యంగా ఏం పరిశీలిస్తున్నాము అంటే ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో దీని గురించి కొంత భాగం చూడడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ క్లాస్ని మనం కంటిన్యూ చేద్దాం. ప్రశ్నించే నైపుణ్యం, ప్రశ్నోత్తర నైపుణ్యం అంటాం. దీన్నే ప్రశ్నించే నైపుణ్యం. ఈ ప్రశ్నించే నైపుణ్యము చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో డెవలప్ చేయాలి. ఎందుకు అంటే ప్రశ్నించే నైపుణ్యం ద్వారా ఎందుకు, ఏమిటి, ఎలా, దీని ద్వారా విద్యార్థులు ప్రశ్నించే నైపుణ్యం వస్తే వాళ్ళు చాలా జ్ఞానాన్ని సముపార్జించడానికి అవకాశం ఉంటుంది. మన బోధనలో కూడా ప్రస్తుతం ఎట్లా నడుస్తుంది అంటే సాంప్రదాయ పద్ధతిలో బోధన జరగట్లేదు. ఇంతకుముందు ఉపన్యాస పద్ధతిలో బోధన ఉండేది, కానీ ఇప్పుడు ఉపన్యాస పద్ధతిలో బోధన తరగతి గదుల్లో జరగట్లేదు. ఎందుకు అంటే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని మనం చిన్నప్పటి నుంచే డెవలప్ చేయాలి. ఈ ప్రశ్నల్ని ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రథమ స్థాయి ప్రశ్నలు, రెండోది మధ్యమ స్థాయి ప్రశ్నలు, మూడోది ఉన్నత స్థాయి ప్రశ్నలు. ఈ విధంగా వర్గీకరించడం జరుగుతుంది. ఈ ప్రథమ స్థాయి ప్రశ్నల గురించి ఒకసారి పరిశీలిద్దాం. ప్రథమ స్థాయి ప్రశ్నలు ఏం చేస్తాయి అంటే పిల్లల్లో విషయ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడు? విద్యార్థి ఆకాశం వైపు పరిశీలిస్తాడు. పరిశీలించినప్పుడు ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? ఈ విధంగా అంటే విద్యార్థి ఏం చేస్తున్నాడు? ఖగోళ విషయాలకు సంబంధించిన అంశాలను ఇక్కడ, ఆ జ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు విషయ జ్ఞానాన్ని ఈ ప్రశ్నించడం ద్వారానే ఫస్ట్ విషయ జ్ఞానం అనేది వాళ్ళకు డెవలప్ అవుతుంది. అదేవిధంగా పాఠ్యాంశాన్ని వివరించి వాటిని గుర్తుంచుకునేందుకు ఈ ప్రశ్నలు వాడాలి. మనం ఏదైనా ఒక లెసన్ చెప్పినప్పుడు ఆ లెసన్కు సంబంధించినవి విద్యార్థి ఏం చేస్తాడు? ఫస్ట్ ఆ పాఠ్యాంశాన్ని మొత్తం చదువుకొని చదివిన తర్వాత ఆ పాఠ్యాంశం మీద వివిధ ప్రశ్నలు తయారు చేసుకొని ప్రశ్నించడం ద్వారా కొత్త కొత్త అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పామనుకోండి. మన ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు, తర్వాత మన ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు, అదేవిధంగా దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ విధంగా విద్యార్థులు ఏం చేస్తారు? ప్రశ్నించే తత్వం అనేది డెవలప్ అయ్యేది. మధ్యస్థాయి ప్రశ్నలు. మధ్యస్థాయి ప్రశ్నలో ఇవి విద్యార్థుల అవగాహన శక్తిని పెంపొందిస్తాయి. అవగాహన శక్తి అంటే ఒక పాఠానికి సంబంధించి విద్యార్థుల్లో వాళ్ళు ఏ విధంగా పాఠ్యాంశాల మధ్య ఉన్న అంతర సంబంధాన్ని దృష్టిలో తెచ్చుకునేందుకు ఈ ప్రశ్నలు దోహదపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి పిల్లల్లో అవగాహన శక్తిని పెంపొందించడానికి తోడ్పడతాయి. మనము తరగతి గదిలో ఏం చెప్తున్నామంటే భూభ్రమణము, భూ పరిభ్రమణం గురించి చెప్తున్నాం అనుకోండి. భూభ్రమణానికి భూ పరిభ్రమణానికి మధ్య ఉన్న సంబంధం ఏంది? భూభ్రమణం అంటే ఏంది? తర్వాత భూభ్రమణం చెందితే కాలాలు ఏమైనా మారుతాయా? ఋతువులు ఏమైనా మారుతాయా? భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఏంది? ఈ విధంగా వాటి మధ్యలో ఉన్న అంతర సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నల ద్వారా వాళ్ళు ఈ విషయాలు నేర్చుకోగలుగుతారు. మూడోది ఉన్నత స్థాయి ప్రశ్నలు. ఉన్నత స్థాయి ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. ఉన్నత స్థాయి ప్రశ్నలు 2 రకాలు. ఒకటేమో సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రశ్నలు. విద్యార్థుల్లో ఏమవుతుందంటే క్రియేటివిటీ డెవలప్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి విద్యార్థుల్లో. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది తరగతి గదుల్లో ఏం చేస్తుంటే విద్యార్థులు క్రియేటివిటీ క్వశ్చన్స్ వేసినప్పుడు ఉపాధ్యాయులు ఏం చేస్తారు? నువ్వు కూర్చో, నీకేం తెలియదు అని అంటుంటారు. లేకుంటే తల్లిదండ్రులు కూడా అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు పిల్లల్ని మీరు పరిశీలించే ఉంటారు. వాళ్ళు ఏమంటారు? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? చందమామ అని తీసుకురావా అని పిల్లలు చిన్నప్పుడు అడుగుతుంటారు. ఇలాంటి ప్రశ్నలు, వీటిని సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రశ్నలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ సూర్యుడు లేకుంటే ఏమైపోతాడు? భూమి ఈ విధంగా గుండ్రగా తిరగకుంటే ఏమవుతుంది? విద్యార్థులు క్రియేటివిటీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. దీని ద్వారా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని సంపాదిస్తుంటారు. విమర్శనాత్మక శక్తి కలిగిన ప్రశ్నలు. కొన్ని ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే విమర్శనాత్మక ప్రశ్నలు అవి ఉంటాయి. వీటిని కూడా మనము విద్యార్థుల్లో డెవలప్ అయ్యే విధంగా చూడాలి. ఇవి దీనికి సంబంధించినవి. మరి వీటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, గతంలో ఏ విధంగా అడిగాడు, కొన్ని మాదిరి ప్రశ్నలు చూద్దాం. యూనిట్ పథకం అమల్లో సంగ్రహపరచడం ఎన్నో దశ? ఇది ఆల్రెడీ ఆప్షన్ ఏ 3వ దశ, ఆప్షన్ బి 4వ దశ, ఆప్షన్ సి ఇక్కడ 5వ దశ, ఆప్షన్ డి అంటే ఇక్కడ 4వది 6వ దశ. మరి ఏంటిది ఆన్సర్ అంటే యూనిట్ పథకంలో ఎన్ని దశలు, సంగ్రహపరచడం ఎన్నో దశ? ఇది 5వ దశ. ఇది 3వది కరెక్ట్. ఇక్కడ ఆన్సర్ ఏంది? 5వ దశ. ఏది? యూనిట్ పథకంలో సంగ్రహపరచడం. 2వ క్వశ్చన్ చూద్దాం. పాఠ్య పథకం సోపానాలు వివరించిన వారు ఎవరు? మనకు లెసన్ ప్లాన్ పాఠ్య పథకం ఉంది. ఈ లెసన్ ప్లాన్లో సోపానాలని వివరించిన వ్యక్తి ఎవరు? 1 బోసింగ్, స్టీవెన్స్, 3 హెర్బర్ట్, 4 బైనింగ్ అండ్ బైనింగ్.
ఈ పాఠ్య పథకంలోని సోపానాలు వివరించిన వ్యక్తి ఎవరు అంటే హెర్బర్ట్ స్పెన్సర్. పాఠ్య పథకంలోని సోపానాలు ఈ హెర్బర్ట్ ఎన్ని దశలుగా విభజించాడు? 5 సోపానాలుగా చెప్పడం జరిగింది. ఇవి కూడా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో 5 సోపానాలు ఒక్కోసారి సీక్వెన్స్లో మూడవది ఎన్నింటిది, రెండవది ఎనిమిది కూడా అడగొచ్చు. సూక్ష్మ బోధనలో కాల వ్యవధి ఎంత? మనకు మైక్రో టీచింగ్లో కాల వ్యవధి ఎంత అని అడుగుతున్నాం. ఆప్షన్ 1 6 నుండి 15 నిమిషాలు, రెండోది 5 నుండి 10 నిమిషాలు, మూడోది 5 నుండి 15 నిమిషాలు, నాలుగోది 10 నుండి 15 నిమిషాలు. ఇక్కడ చూడండి, మైక్రో టీచింగ్లో కాల వ్యవధి జనరల్గా 5 నుండి 10 నిమిషాలు. ఇది రెండో ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. జనరల్గా సూక్ష్మ బోధన సంబంధించి కాల వ్యవధి అడగవచ్చు. ఇంకోటి విద్యార్థుల సంఖ్య కూడా అడగవచ్చు. విద్యార్థుల సంఖ్య ఎంత? 5 నుంచి 10. విద్యార్థులు కూడా 5 నుంచి 10. అదే స్థూల బోధనలో అయితే 40 నుంచి 45 నిమిషాలు ఉంటుంది కాల వ్యవధి. అక్కడ విద్యార్థులు ఎంతమంది ఉంటారు? అక్కడ విద్యార్థులు 30 నుంచి 50 మధ్యలో ఉండవచ్చు. సూక్ష్మ బోధనను 3 దశలుగా విభజించిన వారెవరు? సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ని 3 దశలుగా విభజించిన వారెవరు? 1 బీకే పాసి, 2 జీబీ షా, 3 జేసీ క్లిఫ్, 4 ఎన్ఎల్ డోసాస్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే జేసీ క్లిఫ్ సూక్ష్మ బోధనని 3 దశలుగా విభజించాడు. స్థూల బోధనలో ఉండు విద్యార్థుల సంఖ్య ఎంత? స్థూల బోధన అంటే జనరల్ క్లాస్ రూముల్లో 1 20 నుండి 40 మంది, 30 నుండి 60 మంది, 30 నుండి 50 మంది, నాలుగోది 40 నుండి 50 మంది. ఆన్సర్ ఏంది అంటే ఇక్కడ 30 నుండి 50 మంది. ఈ విధంగా స్థూల బోధనలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటుంటారు. విద్యా ప్రణాళిక అంటే ఏంది ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. విద్యా విధానానికి ఆయువు లాంటిది విద్యా ప్రణాళిక. ఎవరికైనా సరే ఒక ప్లాన్ ఉండాలండి. ప్లాన్ లేకుంటే దారం లేని గాలిపటం ఏ విధంగా తిరుగుతుందో వ్యక్తి జీవితం కూడా ప్లాన్ లేకుంటే ఆ విధంగా అవుతుంది. కాబట్టి మనమందరం కూడా మనకి ఆదాయం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, కిరాణానికి ఎంత పెట్టాలి, తర్వాత ఇతర వస్తువులకు ఎంత ఖర్చు పెట్టాలి అని ముందే ఒక ప్లాన్ తయారు చేసుకుంటాంగా. అదేవిధంగా విద్యా వ్యవస్థకు కూడా విద్యా విధానానికి కూడా ఆయువు లాంటిది ఏంటంటే విద్యా ప్రణాళిక. కరికులం లేదా విద్యా ప్రణాళిక అంటాం. ఇంగ్లీష్లో కరికులం అంటాం, దాన్నే విద్యా ప్రణాళిక అంటాం. విద్యార్థుల అభ్యసనపై ప్రవర్తన మార్పు తీసుకొని వచ్చే యత్నమే ఈ విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక లేదా కరికులం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? విద్యార్థుల యొక్క అభ్యసనకు సంబంధించిన ప్రవర్తన మార్పులు తీసుకురావాలి. విద్యార్థిలో ప్రవర్తన మార్పులు తీసుకురావడమే విద్యా ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యా ప్రణాళిక ఎందుకు రచించుకున్నామంటే విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకొని రావాలి. ఎందుకంటే తరగతి గదికి రాకముందు విద్యార్థి ఎట్లా ఉన్నాడు, తరగతి గదికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు, మరి పాఠశాలకు రాకముందు ఎట్లా ఉన్నాడు, పాఠశాలకు వచ్చిన తర్వాత అతని యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలి. పాఠ్య ప్రణాళిక నిర్వచనం. పాఠ్య ప్రణాళిక అంటే ఏంది, దాని నిర్వచనం ఒకసారి పరిశీలిద్దాం. కరికులం లేదా పాఠ్య ప్రణాళిక అనే పదం కరేరీ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏం బిట్టి అడుగుతుంటాడంటే మన జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరికులం అనేది ఏ భాషా పదం అని అడుగుతాడు. ఆప్షన్ ఏ ఇంగ్లీష్, ఆప్షన్ బి గ్రీక్, ఆప్షన్ సి లాటిన్, ఆప్షన్ డి అరబిక్ అని ఇస్తాడు. మరి కరేరీ అనేది ఏ భాషా పదం అండి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాటిన్ పదం నుంచి వచ్చింది కరేరీ. ఇది వ్యక్తిగతంగా సామాజిక సమస్యలకు అవసరాలకు సంబంధించి ఉండి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. జనరల్గా మనకు కరికులం ఏం చేస్తుంది అంటే కరికులం రూపొందించుకునేటప్పుడు వ్యక్తిగతంగా ఉంటుంది, సామాజిక సమస్యలకు సంబంధించినవి కూడా ఉంటాయి. మనము విద్యా ప్రణాళికను రచించుకునేటప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే విద్యార్థుల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకోవాలి. సమాజం ఏమి కోరుకుంటుంది, భవిష్యత్తులో సమాజం ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తు సమాజానికి అనుగుణంగా ఇక్కడ మనం విద్యా ప్రణాళికను రూపొందించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశం ఉంది. భారతదేశం రాబోయే జనరేషన్ ఏ విధంగా ఉండాలి, రాబోయే సంవత్సరాల్లో భారతదేశం యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంది, భారతదేశం యొక్క అవసరాలు ఏంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కరికులంలో మార్పులు చేస్తూ ఉంటాం. అంటే భవిష్యత్తులో వచ్చే సమస్యలకు అనుగుణంగా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా సుఖవంతంగా విలాసవంతంగా జీవించాలనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కరికులాన్ని మనం రూపొందించుకుంటూ ఉంటాం. ఈ విధంగా అంటే వ్యక్తిగత అవసరాలు తీర్చేటట్లు కరికులం ఉండాలి విద్యా ప్రణాళిక, మరియు అదేవిధంగా సామాజిక అవసరాలు సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచించే విధంగా కూడా ఇక్కడ కరికులం ఉండాలి. 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1986 సంవత్సరంలో అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరు అంటే రాజీవ్ గాంధీ. 1986లో రాజీవ్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతని నవ యువకుడు అప్పుడు. కాబట్టి అతను ఏం చేశాడంటే ఇతర దేశాల్లో విద్యను అభ్యసించి అప్పుడే భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్యా వ్యవస్థలో కొన్ని సమూలమైన మార్పులు తీసుకురావాలి. అతడు వివిధ దేశాలని పర్యటించడం జరిగింది. అక్కడ విద్యాభ్యాసం కొనసాగించాడు. అగ్రగామి దేశాలు ఉన్నాయి, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. ఆ దేశాల్లో ఉన్న విద్యా విధానానికి మన దేశంలో ఉన్న విద్యా విధానానికి తేడా ఉంది. కొన్ని మార్పులు తీసుకురావాలి అనే ఉద్దేశంతో 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1986 యొక్క మౌలిక అంశాలు ఎగ్జామ్లో అడుగుతాడు. కొన్ని లక్షణాలు ఏంది అని అడుగుతుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, పిల్లల అభివృద్ధికి సంబంధించిన సాధారణ సూత్రాలపై ఇది కేంద్రీకరించి ఉంటుంది. ఏం చెప్తుంది అంటే 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పిల్లల్లో అభివృద్ధి తీసుకురావాలి, డెవలప్మెంట్ తీసుకురావాలి. ఆ డెవలప్మెంట్ కూడా ఎట్లా ఉండాలి అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి. పిల్లలు సమగ్ర మూర్తిమత్వం డెవలప్ కావాలి, వాళ్ళలో అభివృద్ధి కనపరచాలి. ఆ విధంగా మన యొక్క విద్యా విధానం ఉండాలి అని చెప్తున్నాడు. పిల్లలకు సంబంధించిన వాళ్ళ యొక్క సమగ్ర మూర్తిమత్వం డెవలప్ చేయాలి. విద్యార్థుల్లో తర్వాత దేశభక్తిని పెంపొందించే విధంగా ఉండాలి. తర్వాత దేశ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్, వ్యక్తిగత మార్గదర్శక కార్యక్రమాలను అమలుపరచడంలో మౌలిక పాఠ్య ప్రణాళికలో భాగంగా పరిగణించబడుతుంది. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది అంటే మన యొక్క విద్యా వ్యవస్థలో అవి వ్యక్తులకు మార్గదర్శకంగా ఉండాలి. తర్వాత మౌలిక పాఠ్య ప్రణాళికలు అమలుపరిచే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఈ జాతీయ విద్యా విధానంలో 10 మౌలిక అంశాలు పేర్కొనడం జరిగింది. 1986లో రూపొందించిన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎన్ని మౌలిక అంశాలు ఉన్నాయి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతాడు అంటే క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోని మౌలిక అంశాలు ఎన్ని అంటాడు. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి ఏది కాదని ఇస్తాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 10 మౌలిక అంశాలు. ఆప్షన్ బి 10 మౌలిక అంశాలు. ఈ 10 మౌలిక అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎట్లా ఇస్తాడంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ లేవచ్చు, లేకుంటే మూడోమో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న 10 మౌలిక అంశాలు ఇస్తాడు, 4వది ఇవ్వడు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఏం గుర్తుంచుకోవాలంటే అభ్యర్థులు ఈ 10 మౌలిక అంశాలని ఒకసారి చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చేర్చారంటే విద్యా ప్రణాళిక ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ని చేర్చడం జరిగింది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రను మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండాలి అని ఈ యొక్క దీంట్లో చేర్చడం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు మరియు బాధ్యతలు. ఎందుకంటే భారతదేశంలో ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే మన సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశంలోని పౌరులను ఎట్లా తయారు చేయాలి? ఉత్తమ పౌరులుగా తయారు కావాలి. మరి ఉత్తమ పౌరులుగా తయారు కావాలి అంటే రాజ్యాంగంలో ప్రసాదించిన హక్కులేంది, ప్రాథమిక హక్కులేంది, ప్రాథమిక విధులేంది, వీటన్నిటి గురించి చిన్నప్పటి నుంచే విద్యార్థులకు తెలియజేయాలి. నెక్స్ట్, దీని తర్వాత జాతీయ భావన వికాసానికి దోహదపడే విషయాలు. ఇక్కడ జాతీయ యొక్క భావన అంటే దేశభక్తి పెంపొందించడము, తర్వాత దేశభక్తి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేటట్లు చేయడము ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఇంకొక మౌలిక అంశం. నెక్స్ట్, అదేవిధంగా 4వది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరంపర. మన ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ని, సాంప్రదాయాలు, సంస్కృతి, విలువలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ భావితరాలకు కూడా అందించాలి. ఎందుకంటే తరతరాలుగా భారతదేశం అనేది ఒక ఉన్నత సంస్కృతిని అనుసరిస్తుంది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. విభిన్న భాషలు ఉన్నాయి, విభిన్న మతాలు ఉన్నాయి, విభిన్న కులాలు ఉన్నాయి, జాతులు, మతాలు, తెగలు, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక సామాజిక పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా భారతీయ సంస్కృతి, అదేవిధంగా భారతదేశం మీద వివిధ దేశాల వాళ్ళు విదేశీ దండయాత్రలు చాలా జరిగాయి. అయినా కానీ భారతదేశ సంస్కృతి చెక్కు చెదరలేదు. భారతదేశ సంస్కృతిలోకి వివిధ దేశాల యొక్క సంస్కృతి వచ్చి ఇక్కడ మిళితం కావడం జరిగింది. అంటే భారతీయ సంస్కృతి యొక్క సాంప్రదాయాలు, విలువలు, ఆచారాలు ఇవన్నీ కూడా దీంట్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా 5వది సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం. వీటిని కూడా దీంట్లో చేర్చడం జరిగింది. సమానత్వం, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు చట్టం దృష్టిలో అందరూ సమానులే. చట్టం దృష్టిలో ప్రధానమంత్రి అయినా ఒకటే, సాధారణ పౌరుడైనా ఒకటే. అదేవిధంగా ప్రజాస్వామ్యం, దేశంలో పౌరులు ఎట్లా తయారు కావాలి అంటే ప్రజాస్వామ్యయుతంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడే విధంగా. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని డూ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటాం. ఎవరన్నారు? అబ్రహాం లింకన్ అన్నాడు. అంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటాం. అంటే భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం
ఒకటి, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా పౌరులు తీర్చిదిద్దబడాలి చిన్నప్పటి నుంచి, అందుకోసమే దీన్ని చేర్చారు.